హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఏంటంటే, అక్క నేను స్టార్టింగ్ నుంచి కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేశాను, అయితే నాకు బేబీ కిందికి డ్రాప్ అయింది కానీ సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వలేదు అనేసి, నాకు సిజేరియన్ డెలివరీ చేశారక్క, ఎందుకు అలా జరిగింది చెప్పండి అక్క అని అడిగారన్నమాట. సో ఎందుకు జరిగింది అనేది నేను ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే రీసెంట్గా మన సిస్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తను ఫస్ట్ నుంచి కూడా నేను నార్మల్ డెలివరీకి ట్రై చేశాను అక్క, బట్ నాకు బేబీ డ్రాప్ కూడా అయింది కిందికి, కాకపోతే నాకు సర్విక్స్ ఓపెన్ కాలేదు, సో అంతే ఉంది అనేసి డాక్టర్ నాకు సిజేరియన్ డెలివరీ చేశారక్క. సో నాకు ఎందుకు అలా జరిగింది, నేను అన్ని ఎక్సర్సైజులు చేశాను కదా నాన్న అంది అన్నమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మనకి చాలామంది ఏమనుకుంటారంటే, సో సెకండ్ ట్రైమిస్టరీలో అంటే మనకి 4 నెలలు కానీ 5 నెలల్లో 6 నెలల్లో చాలామంది వాకింగ్స్ అప్పుడు ఏంటంటే బేబీ ఎక్కువగా పెరగదు కదా, నార్మల్గా ఉంటుంది, కొంచెం హుషారుగా ఉంటారు, సో అప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటారు. మనకి థర్డ్ ట్రైమిస్టరీ పడినాక ఏమవుతుందంటే బేబీ బంప్ పెరుగుతుంది, కొంచెంసేపు వాకింగ్ చేయంగానే బాగా నీరసం వస్తుంది, కొంచెం ఎక్సర్సైజ్ చేయంగానే చాలా ఇబ్బందిగా అవుతుంది అన్నమాట, బాగా అలసిపోతూ ఉంటాము. సో దానివల్ల ఏంటంటే మనం సెకండ్ ట్రైమిస్టరీ కంటే థర్డ్ ట్రైమిస్టరీ పడినాక ఎక్సర్సైజ్ లెవెల్స్ అనేవి తగ్గిస్తాం, మనం చేసే వాకింగ్ లెవెల్స్ అనేవి తగ్గిస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకే మీకు సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వలేదు. సో ఏంటంటే నార్మల్గా ఏంటంటే మనకి సెకండ్ ట్రైమిస్టరీ నుంచి స్టార్ట్ చేసిన ఎక్సర్సైజ్ అనేది లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా పెరుగుతూ ఉండాలన్నమాట. సో మీరు ఫస్ట్ నుంచి కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేశారు, ఓకే, కానీ మీకు ఈ మొదటి 3 అంటే మనకి సెకండ్ ట్రైమిస్టరీలో చేసిన ఎక్సర్సైజ్ చివరికి వచ్చే వరకు తగ్గించేశారు, ఎందుకంటే నీరసం వచ్చేసింది. సో నీరసం రావడం వల్ల ఏమనుకున్నారంటే, సెకండ్ ట్రైమిస్టరీలో నేను ఎక్సర్సైజ్ చేశాను కదా, సో ఏం కాదులే ఇప్పుడు నార్మల్గా చేస్తాను అనుకున్నారు. సో దానివల్ల మీకు సర్విక్స్ అయితే ఓపెన్ కాలేదు. అందుకనే ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే సెకండ్ ట్రైమిస్టర్ నుంచి కూడా మీరు ఎక్సర్సైజులు అనేవి స్టార్ట్ చేసినప్పుడు, వాకింగ్ అనేది ఎక్కువగా చేసినప్పుడు ఈ లెవెల్స్ అనేవి పెరుగుతూ రావాలి కానీ తగ్గకూడదు. అంటే మీరు సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేటప్పటికి ఒక 15 మినిట్స్ మీరు వాకింగ్ చేశారనుకోండి, అదే 8-9 నెలలకు వచ్చేటప్పటికి దాదాపుగా హాఫ్ అన్ అవర్ అన్నా లేకపోతే 1 అవర్ అన్నా చేయాలి 100%. ఈ లెవెల్స్ ఎక్సర్సైజ్ లెవెల్స్ అనేవి టైమింగ్స్ పెంచుకుంటూ పోవాలి కానీ తగ్గొద్దు. అలా పెంచుకుంటూ పోతేనే మీకు ఇంకొంచెం శ్రమ అనేది ఎక్కువగా చేస్తేనే మీకు సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో చాలామందికి బేబీ కిందికి డ్రాప్ అయింది కానీ నార్మల్ డెలివరీ కాలేదక్క అంటారు. సో మనకి బేబీ కిందికి డ్రాప్ అయ్యి ఇంకా పెల్విక్స్ అనేవి ఓపెన్ అయ్యి మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యి కిందికి డ్రాప్ అవ్వాలి అంటే ఇంకొంచెం ఎక్సర్సైజ్లు అవసరం ఉంటుందన్నమాట. 100% థర్డ్ ట్రైమిస్టరీ పడినాక అప్పుడు వాకింగ్ లెవెల్స్ ఎక్కువగా చేయాలి. దాదాపు పొద్దున ఒక గంట సేపు లేదా సాయంత్రం ఒక గంట సేపు వాకింగ్ చేయాలి. ఏమైనా చిన్న చిన్న ఎక్సర్సైజులు మీకు తెలిసినవి ఎవరైనా డాక్టర్స్ని అడిగి చిన్న చిన్న ఎక్సర్సైజులు, మీకు సర్విక్స్ ఓపెన్ అయ్యే ఎక్సర్సైజులు చేయాలి. దాంతోపాటు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండాలి. గృహిణీలు అయితే నార్మల్గా ఇంట్లో మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. బట్టలు పిండుకోవడం కానీ, ఇల్లు తుడుచుకోవడం కానీ, వంట చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇంకొంచెం చేయాలి అంటే చిన్న చిన్న ఇంట్లో బిందెలు ఉంటాయి, వాటి పట్టుకొని అటు ఇటు నడవడం అట్లా చేస్తే కూడా మీకు సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది 100%. దీంతోపాటు ఇంట్లో మెట్లు కనుక ఉంటే పైకి ఎక్కడం దిగడం రోజుకో 1 అవర్ చేయండి, 100% మీకు సర్విక్స్ ఓపెన్ అవుతుంది. అలాగే కిటికీ ఉంటే పట్టుకొని లేవడం కూర్చోవడం ఇది ఒక 15 మినిట్స్ చేయండి, 100% బేబీ కిందికి డ్రాప్ అవ్వడంతో పాటు 100% సర్విక్స్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయినప్పుడు మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే అన్నమాట, అంటే సెకండ్ ట్రైమిస్టరీలో చేసిన ఎక్సర్సైజ్ థర్డ్ ట్రైమిస్టరీకి వచ్చేటప్పటికి తగ్గిస్తున్నారు, తగ్గించడం వల్ల సర్విక్స్ అనేది ఓపెన్ కాక నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కోల్పోతున్నారు అన్నమాట. సో అందుకనే చాలా జాగ్రత్త అయితే వహించండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, బేబీకి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడే ఈ నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.